హలో ఎవ్రీవన్, చైనా క్యాపిటల్ అయిన బీజింగ్ని ఒక 10 years బ్యాక్ చూసుకుంటే తెల్లగా పొగమంచులాగా పొల్యూషన్ అనేది అల్లుకుపోయి ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా మాస్క్ లేకుండా అవుట్ సైడ్ రావడానికి ధైర్యం చేసేవారు కాదు. పొల్యూషన్ వల్ల విపరీతంగా మరణాలు, లంగ్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు అదంతా ఒక గతం. ఇప్పుడు ఇక్కడ 51% పొల్యూషన్ అనేది తగ్గింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇలాంటి రిజల్ట్ రావడానికి అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాలు, బోల్డ్ డిసిషన్స్, ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ని రీఫార్మ్ చేయడం. చైనా క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్లో లో ఎమిషన్స్ జీరోగా ప్రకటించి అర్బన్ రైల్ నెట్వర్క్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని చాలా ఎక్కువగా యాక్సెసిబుల్ చేశారు. దీనివల్ల జనాలు కార్ని, ఓన్ వెహికల్ని యూజ్ చేయడం తగ్గించుకోవడం జరిగింది. అలాగే హైబ్రిడ్ కార్స్, ఈవీ వెహికల్స్ని కొనే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఎక్కువగా జరిగింది. అంతేకాకుండా చైనాలో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఎయిర్లో ఎమిషన్స్ అనేవి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది ట్రాక్ చేస్తూ వస్తుంది ఎప్పటికప్పుడు. దీనికోసం శాటిలైట్, లేజర్, రేడార్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. ఎక్కువగా చైనాలో పొల్యూషన్ రావడానికి మెయిన్ రీజన్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్. దీనికోసం చైనా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకువచ్చి బొగ్గు మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకుంటూ వచ్చింది. సో దీని వల్ల 60% బొగ్గు మీద ఆధారపడకుండా ఇప్పుడు 51% వచ్చింది. అలాగే పవర్ని కూడా ఎక్కువ బొగ్గు మీద కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీస్ అయిన సోలారు, హైడ్రో మీద డిపెండ్ అయ్యేలా చేశారు. సో దీనివల్ల ఒక 10 years బ్యాక్ స్మాగింగ్ బీజింగ్ అని పిలిచే వాళ్ళు ఇప్పుడు బీజింగ్ బ్లూ అని మెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు పొల్యూషన్ కోరలో చిక్కుకొని నరకం అనుభవిస్తున్న దేశాలకు చైనా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసిన ఇన్నోవేషన్స్, డిటర్మినేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.